మిత్రులందరికీ క్రిస్మస్ సందర్భంగా శుభాకాంక్షలు. మరి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజానీకానికి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు ప్రత్యేకించి రేపు డిసెంబర్ 26వ తేదీ నుండి భారత కమ్యూనిస్ట్ పార్టీ శతవార్షికోత్సవాల ప్రారంభం జరుగుతూ ఉంది. 99 సంవత్సరాలు పూర్తి చేసుకొని 100వ సంవత్సరంలోకి అడుగు పెడతా ఉంది. 2025 డిసెంబర్ 26వ తేదీ నాటికి 100 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. అప్పుడు శతవార్షికోత్సవ సభలు తెలంగాణలోని ఖమ్మంలో భారీ ఎత్తున నిర్వహించబోతా ఉన్నాం. దానికి ముందుగా ఈ నెల 2024 డిసెంబర్ 26 నుండి కూడా దేశవ్యాప్తంగా పార్టీ శాఖలున్న ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో కూడా పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. మరి దేశవ్యాప్తంగా రెండు పార్టీలు 100 ఇయర్స్ ఉన్న పార్టీలు, ఒకటి కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా రెండోది భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఈ రెండు పార్టీలు మాత్రమే స్వాతంత్ర పోరాటంలో పెద్ద ఎత్తున ఆ రోజు పాల్గొనడమే కాకుండా అనేక త్యాగాలు చేశారు. అనేక మంది జైళ్ళ పాలయ్యారు, తర్వాత ఆస్తులు కోల్పోయారు, మరికొద్దిమంది ప్రాణాలు అర్పించి మరి ఇవాళ దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న స్వాతంత్ర సమర యోధులుగా పేరుగాంచారు. ఆ తర్వాత భూమి కోసం, భుక్తి కోసం, దున్నేవాడికి భూమి కోసం పోరాడిన పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది కష్టజీవుల సమస్యల పరిష్కారం కోసం ఎన్నో ఉద్యమాలు నిర్వహించిన పార్టీ. ఈ పార్టీ యొక్క శతవార్షికోత్సవ సభలు ఈ సంవత్సరం పొడుగునా నిర్వహించాలని చెప్పి సిపిఐ జాతీయ సమితి నిర్ణయించింది. ఆ సిపిఐ జాతీయ సమితి నిర్ణయంలో భాగంగా మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా 26వ తేదీ నాడు ఇక్కడ విజయవాడ నగరంలో ఉదయాన్నే చంద్రరాజేశ్వరరావు విగ్రహానికి నివాళులర్పించి అక్కడ ఆయన దండ వేసి మా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. మీడియా మిత్రులు కూడా ఈ ఉద్యమ పార్టీ యొక్క భారత కమ్యూనిస్ట్ పార్టీ యొక్క శతవార్షికోత్సవాల వేడుకలను ప్రజలకు మరి వివరించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. తర్వాత ప్రధానంగా ఇవాళ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న అంశం ఏమంటే, సాక్షాత్తు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని పార్లమెంట్లోనే హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు కించపరచడం జరిగింది. నిజంగా అవమానించాడు ఆయన. అది స్పష్టంగా ఒక పిల్లవాడిని అడిగినా చెప్పగలడు ఆయన ఏ రకంగా అవమానించాడు అనేది. దానిపైన వారు ఏమాత్రం కూడా పశ్చాత్తాపం లేకపోగా హోమ్ మినిస్టర్ గారు దాన్ని సమర్థించుకుంటా ఉన్నాడు. హోమ్ మినిస్టర్ గారు సమర్థించుకుంటా ఉంటే ప్రధానమంత్రి ఏమైనా దాన్ని ఏమన్నా ఖండిస్తున్నాడంటే నిస్సిగ్గుగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా అమిత్ షాను బలపరుస్తూ ఉన్నాడు. నిస్సిగ్గుగా ఒక దేశ ప్రధాని తన క్యాబినెట్లో ఒక మినిస్టరు రాజ్యాంగ నిర్మాత అయిన బిఆర్ అంబేద్కర్ను అవమానిస్తూ మాట్లాడితే దాన్ని కూడా బలపరిచే స్థాయికి వచ్చారంటే ఇంక ఏం చెప్పాలో నాకు అర్థం కావడం. దీనికి కారణం ఏమంటే ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ శక్తులకు, సంఘ్ పరివార్ శక్తులకు వారికి ఏమాత్రం కూడా రాజ్యాంగం పైన గౌరవం లేదు. వారు మొన్న ఎన్నికల్లో చాలా ప్రధానంగా చెప్పారు, మాకు ఈసారి 400 సీట్లు గెలిపించండి, రాజ్యాంగాన్ని తీసి బుట్టలో వేస్తామని చెప్పారు. రాజ్యాంగాన్ని మారుస్తామన్నారు. అది ఎన్నికల్లో వాళ్ళకి 400 సీట్లు రాలేదు, 240 స్థానాలే వచ్చాయి. వాళ్ళ చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ పైన ఆధారపడి గవర్నమెంట్ నడుపుతూ ఉన్నారు కాబట్టి రాజ్యాంగం జోలికి పోవడం లేదు. అయినా వాళ్ళ పంత వదలలే. సాక్షాత్తు బీజేపీ మాజీ పార్లమెంట్ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి గారు సుప్రీంకోర్టులోనే కేసు వేశాడు. ఆ ప్రియాంబులు మార్చాలి, అందులో సెక్యులరిజం అనే పదం తొలగించాలి, సోషలిజం అనే పదాన్ని తొలగించాలని చెప్పి ఆయన సుప్రీంకోర్టులో కేసు వేశాడు. అదృష్టవశాత్తు సుప్రీంకోర్టు సిజేఐ వారి ఆధ్వర్యంలో ఆ పదాలు తొలగించాల్సిన అవసరం లేదని చెప్పినందువల్ల ఇవాళ మన భారతదేశంలో ప్రజలు ఊపిరి తీసుకున్నారు. కాబట్టి ఏమంటే ఈ అంశం పైన క్యాబినెట్ నుంచి
హోమ్ మినిస్టర్ అమిత్ షాను తొలగించాలి, అమిత్ షా రాజీనామాను డిమాండ్ చేస్తూ ఈ నెల 35వ తేదీ నాడు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. అందులో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా వామపక్షాలందరం కూడా పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రాంలో పాల్గొంటూ ఉన్నాం. ఇక మూడవ ముఖ్యమైన అంశము, ఇవాళ మన రాష్ట్రానికే కాదు, దేశానికే కాదు, ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది అదానీకి సంబంధించినది. అదానీ ఒప్పందాల విషయంలో పెద్ద ఎత్తున లంచాలు తీసుకున్నారు. 2100 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చారు. ఛత్తీస్గఢ్, ఒరిస్సా, తమిళనాడు, ఆంధ్ర రాష్ట్రంలో ఈ లంచాలు ఇచ్చారు. అందులో 1750 కోట్ల రూపాయలు ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 2021లో ఇచ్చి అదానీకి సంబంధించి సోలార్ అగ్రిమెంట్ చేసుకున్నారని చెప్పి స్పష్టంగా ఇవాళ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు తెలిచారు. దానిపైన న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో కేసు వేశారు. ఇవాళ రాయిటర్స్ వారు కూడా దానిపైన స్పష్టంగా చెప్పారు, ఇది ప్రజలకు ఉపయోగపడే అగ్రిమెంట్ కాదు, ఈ అగ్రిమెంట్ రద్దు చేయాలి, దీంట్లో పెద్ద ఎత్తున ఇది జరిగింది అని. మరి దీనిపైన మేము కూడా ముఖ్యమంత్రి గారిని కలిశాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏమాత్రం కూడా చర్య తీసుకోవడానికి ఒక రకంగా చెప్పాలంటే జంకుతా ఉన్నాడు. ఆయన మేమెందుకు చెప్తున్నామంటే ఆయన దానికి కాని దానికి స్పందించే ప్రభుత్వము మీరు ఇవాళ ఎందుకు స్పందించడంలే? ఇదేదో మామూలు విషయం కాదు. 1750 కోట్లు లంచం తీసుకున్నారంటే ఓకే, తీసుకున్నారా, అది ఇచ్చిపెట్టండి. ఇవాళ దీని పర్యవసానంగా రాబోయే 25 సంవత్సరాల పాటు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న విద్యుత్ వినియోగదారులపైన 1,10,000 కోట్ల రూపాయలు భారం పడుతూ ఉంది. ఇప్పటికే మీరు విద్యుత్ ఛార్జీలు పెంచుతూ ఉన్నారు, దానికి అదనంగా ఇవాళ 1,10,000 కోట్ల రూపాయలు భారం పడుతూ ఉంటే ఈ అగ్రిమెంట్ను మీరు ఎందుకు రద్దు చేయడం లేదు? దీనిపైన మేమే కాదు, పౌర హక్కుల సంఘాల వారు కూడా స్పందిస్తూ ఉన్నారు. ఈ ముఖ్యంగా డీజీపీ గారి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ యాంటీ కరప్షన్ బ్యూరో వారికి కూడా వారు లెటర్లు ఇచ్చారు. అయినా సరే ఇలాంటి చర్య రావడంలే. హైకోర్టులో కూడా మేము కేసు వేశాము, దానిపైన ఇంకా మాకు న్యాయం జరగలే. కాబట్టి ఏమంటే నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుతా ఉన్నా, మీరు దీనిపైన స్పందించాలి. మీరేమీ మాట్లాడరు, ఊహు అన్నారు. ఇది కరెక్టా అని నేను అడుగుతా ఉన్నా. ప్రజలపైన భారాలు పడుతూ ఉంటే ఇంత పెద్ద మీరు చిన్న చిన్న వాటికే స్పందిస్తూ ఉన్నారు. మరి చిన్న చిన్న వాటిపైన స్పందించి ఎక్కడో ఒక ఆర్ఐగా ఉండేవాడు లేదా విఆర్ఓనో ఎవరైనా ఒక 5,000 రూపాయలు లంచం తీసుకుంటే ఏసీబీ వాళ్ళు పోతున్నారు. మరి ఇది 1750 కోట్ల రూపాయలు లంచం జరుగుతామంటే ఏసీబీ వాళ్ళకి లెటర్ ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు మీరు స్పందించడం లేదు? ముఖ్యమంత్రి గారు స్పందించాడు, ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడరు. ఉప ముఖ్యమంత్రి గారు బియ్యం దానికోసం పోతున్నాడు, మంచిదే, బియ్యం స్మగ్లింగ్ ఆపాలి. మరి దాని అమ్మట్లాడిది ఇది. దాంతో పోలిస్తే 1000 రెట్లు అదనంగా జరిగింది. ఇది 25 ఏళ్ల పాటు ప్రజలు బాధలు పడేది ఇది. మరి దీనిపైన ఎందుకు ఉప ముఖ్యమంత్రి స్పందించాడు? పవన్ కళ్యాణ్ దీనిపైన ఎందుకు మాట్లాడు? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు యాక్షన్ తీసుకోరు? కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ ప్రభుత్వానికి, మీరేమన్నా నిద్రపోతున్నారా లేక నిద్ర నటిస్తున్నారా అని అడుగుతా ఉన్నా. నిద్రపోతా అంటే ఓకే, మిమ్మల్ని లేపచ్చు. మీరు నిద్రపోడుస్తున్నారా, నిద్ర నటిస్తున్నారా? కాబట్టి దీనిపైన యాక్షన్ తీసుకోవాలి. దీనిపైన యాక్షన్ తీసుకునేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది.